క్వారంటైన్ అంటే అసలు తెలియదు. జనాలు ఊరికి దూరంగా పెడతారు, ఎవరిని కలవనివ్వకుండా పెడతారు, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా దూరంగా తీసుకుపోతారు అన్న విషయము ఎవరికి తెలుసు? కొన్ని వేల వంద సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో ఉంది. క్వారంటైన్ తీయండి. లేవియాకాండం 13వ అధ్యాయం 46వ వచనం. వాడు అపవిత్రుడై ఉండెను, వాడు అపవిత్రుడు కనుక ఎలా నివసించాలంట? ప్రత్యేకంగా నివసించాలా? వాని నివాసము ఎక్కడంట? పాలెములకు వెలుపల. ఎందుకు? అపవిత్రుడై ఉన్నాడు కనుక, రోగంతో బాధపడుతున్నాడు కనుక. ఎక్కడ పంపించేశారు? ఏడే చెప్తా ఉన్నాడు, వాడి నివాసం ఎక్కడ ఉండాలంట? పాలెము వెలుపల. పాలెము వెలుపల అంటే ఊరికి దూరంగా. కరోనా వచ్చినప్పుడు, కరోనా వచ్చిన వాడిని మీలో తెచ్చుకున్నారా? మీలో ఫుడ్ పెట్టారా? మీలో నీళ్ళు ఇచ్చారా? వాడిని ఎలా చూశారు? అపవిత్రుడు లాగా, అయ్యో వాడిని ఎక్కడ పోతే నేను ఎక్కడ తెచ్చిపోతాను అన్నట్టు చూసారా లేదా? ఇప్పుడు ఈ వ్యాధి కలిగిన వాడు ఎక్కడున్నాడు? ఊరికి వెలుపల, పాలెముకు వెలుపల. అంటే కరోనా టైంలో క్వారంటైన్ రాలేదు, కానీ లేవియాకాండంలో కొన్ని వేల వందల సంవత్సరాల క్రితమే క్వారంటైన్ ఉంది. కరోనా వచ్చింది, నేను ఇంట్లో పెట్టుకుంటారా? పోయి క్వారంటైన్ పెడతారా? ఎవరినైనా ఊరికి దూరంగా, ప్రజలకు దూరంగా పెట్టారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది క్వారంటైన్ వ్యవస్థ? ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి వచ్చింది. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఇప్పుడు కనిపెట్టింది కాదు. అప్పుడే దేవుడు రోగం ఉన్న వారిని కొంచెం దూరంగా, ఊరికి వెలుపలగా ఉండమని ఆజ్ఞయించాడు. అందుకనే కరోనా వచ్చినప్పుడు మనం ఊరి వెలుపల ఉన్నాము, హాస్పిటల్లో ఒక గదిలో ఉన్నాము, వాళ్ళకి ఒక సపరేట్ గది, వాళ్ళు సపరేట్ గా వెళ్ళడానికి వాష్రూమ్ సపరేట్, అన్ని వాళ్ళ సపరేట్ ప్లేటు, సపరేట్ గ్లాసు, అన్ని సపరేటే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క పద్ధతి బైబిల్ నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, టీబీ ఉన్న వ్యక్తికి మీ ప్లేట్లో తిని ఆ ప్లేట్ మళ్ళీ అబ్బాయికి మళ్ళీ ఆ ప్లేట్లో ఇంకోటి పెడతారా? పెట్టరు. ఎందుకు? డాక్టర్లు చెప్పారు, నువ్వు సపరేట్ ప్లేట్ ఉండాలి, నీకు సపరేట్ గ్లాస్ ఉండాలి, నీకు సపరేట్ టవల్ ఉండాలి, నీకు సపరేట్ స్లోప్ ఉండాలి, అన్ని సపరేట్ ఉండాలి. మరి డాక్టర్ నుంచి వచ్చిందా, దేవుడి నుంచి వచ్చిందా? దేవుడి నుంచి. దేవుడి లేకుండా చెప్తాంది, రోగేమైనా రోగం ఉంటే నువ్వు ఆ రోగం తగ్గు వరకు ఎక్కడ ఉండాలా? పాలెము. పాలెం ఏంటి? ఊరు. పాలెం అంటే ఊరు. ఆ ఊరి వెలుపల ఉన్నామంట. సో చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. లేవియాకాండం 13వ అధ్యాయం 4వ వచనం. ఎన్ని దినాలంట? 7 దినాలు. ఈ రోగానికి 7 దినాలు. కరోనాకి ఎన్ని దినాలు పెట్టేవాళ్ళు క్వారంటైన్ లో? 2 వారాలు, 14 రోజులు పెట్టేవాళ్ళు. అంటే వ్యాధికి తగ్గట్టుగా అలా సమయాన్ని కూడా దేవుడే నిర్ణయించాడు. ఈ వ్యాధి గలవాన్ని క్వారంటైన్ లో ఎన్ని రోజులు పెట్టమంటా ఉన్నాడు? 7 రోజులు. కరోనాకి ఎన్ని రోజులు పెడతా ఉన్నారు? 14 రోజులు. అంటే ఇలా ఎన్ని రోజులు ఉండాలో కూడా దేవుడే నిర్ణయించాడు.